జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కిష్టంపేట గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ పాఠశాలలో 30 లక్షల నిధులతో పాఠశాల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాయకల్ మండలానికి దాదాపు 7 కోట్లతో పాఠశాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజయ్ రాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, పీఎస్సీఎస్ చైర్మన్ రాజలింగం, సర్పంచ్ స్వరూప గోపి తదితరులు పాల్గొన్నారు. చేయాలి బాగుపడ్డది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రైతులకు ఏం చేసాం, దవాఖానలు ఏం చేసాం, నీళ్ళు ఏం చేసాం, కరెంట్ ఏం చేసాం, గొర్రెలు ఏం చేసాం, చేపలు ఏం చేసాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బాగా టైం పడుతుంది. విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి ఆలోచించండి. అసలు ఏమైనా గురుకుల పాఠశాలలు ఉండేనా? ఉంటే ఎస్సీ హాస్టల్ ఎట్లుండే, బీసీ హాస్టల్ ఎట్లుండే, అందులో అప్పుడు భోజనం ఎట్లుండే, ఇప్పుడు మీనింగ్ ఏముందనేది మన ప్రాంతంలో చదువుకున్న ఉన్నారు, రాయకల్లో చదువుకున్న ఉన్నారు, జగిత్యాల చదువుకున్న ఉన్నారు. దానికి దీనికి ఎంతో తేడా. కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు రండి జగిత్యాల ఒకసారి ఎస్సీ గురుకుల పాఠశాల. అల్లిపూర్లో 1కి 4 సార్లు నేను భోజనం చేశాను. మొన్న ఒకళ్ళు వచ్చారు, 3 పిల్లల సీట్ ఇప్పించిన, పేరుతో సహా చెప్తా, మీరు అందరు రాసుకోండి చెప్తాను. ఇక్కడ చెప్తే బాగుండదు, కాదు అంటే రాని చెప్తా. 3కి వచ్చింది సీట్లు. గరీబ్ గాడే అనుకోకుండా అది అవకాశం వచ్చింది. గిడ వాచ్మెన్ నౌకరు అంటే వాచ్మెన్ నౌకరు కూడా ఇప్పించిన. మళ్ళీ వచ్చిండు ఇక్కడ, సార్ అన్నంలో మా వాళ్ళు చెప్పి పిల్లల పురుగులు వస్తున్నాయట అని చెప్పి, నేను చెప్పక చెప్పాడు ఇప్పుడు అంటే అనుకుంటే ఎన్నాడు అలా ఒక బండరాయో ఎన్నడో గీత లక్కపూర్ ఎన్నడు రాలే, అవునే ఎన్నడు రాలే అంటే తప్పిపోయి ఒకటి వస్తే అది పట్టుకొని వస్తారు. నేను నీకు దయదండం ముఖ్యంలో అంటే దీక్ష భూమి కేసీఆర్ చచ్చుడు వచ్చుడని చెప్పి కొట్లాడి ఇవాళ ఇన్ని నీళ్లు, ఇంత కరెంటు, ఇంత పంట, ఇన్ని దవాఖాన్లు, ఇన్ని స్కూళ్ళు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలకు మాకు కూడా బ్రహ్మాండమైన జీతాలు, పిల్లలకు సన్న బియ్యం, మంచి స్కూల్ డ్రెస్సులు, 1వ తరగతికి ఇంగ్లీష్ మీడియం,